సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మజాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా జన్మజాతకం జ్యోతిష్య కార్యక్రమానికి పునర్స్వాగతం తెలుపుతూ నిన్న నేను చెప్పాను, ఎవరికైతే కాల్స్ కలుస్తలేవో వాళ్ళందరూ కూడా SMS లేదా ఈమెయిల్ ద్వారా మీరు నాతోటి సంప్రదింపు పెట్టుకోవచ్చును అని చెప్పాను. అందులో దాదాపుగా చాలామంది SMSలు చేశారు. అందులో మొదటిగా అంటే ఏమిటంటే, దయచేసి SMS పంపినా కూడా ఇమ్మీడియట్గా రావాలని మాత్రం మీరు ఆలోచన పెట్టవద్దు. ఎందుకంటే వరుస క్రమంలో చెప్తాను. ఆ SMS ద్వారా రిజిస్టర్ చేసుకున్న ఒక అతనిది జాతకం చూద్దాము. ఇతని పేరు అరుణ్ కుమార్. అయితే కొందరికి నేను జాతకం చెప్పేటప్పుడు పేర్లు చెప్తాను, వివరాలు తెలియజేస్తాను. మరి కొందరు చెప్పవద్దు స్వామి అని చెప్పారు కాబట్టి వాళ్ళ పేరు చెప్పను. ఈ ఒక కాల్ తీసుకొని మాట్లాడదాం. నమస్కారం అండి. హలో, సాయి ప్రియా అమ్మా, హైదరాబాద్లో ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నామ్మా? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు మీరు? హైదరాబాద్. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 10వ తారీఖా? అమ్మా బ్రేక్ అవుతుంది తల్లి. 10వ తారీఖు 9వ నెలనా? కొంచెం గట్టిగా మాట్లాడతాలి. 1988. పుట్టిన టైం చెప్పమ్మా. మధ్యాహ్నమా రాత్రియా? మధ్యాహ్నం. సరే, ఏ ఊర్లో పుట్టావు? హైదరాబాదేనా? సరే అమ్మా. సరే సాయి ప్రియా, ఇప్పుడు నీ గురించి తెలుసుకున్నానా? ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసి పెట్టుకో, ఎప్పటికైనా మీకు పనికి వస్తుంది. సరే, ఇప్పుడు మీ జాతకం చూసినప్పుడు ఏంటంటే సోమవారం రోజు పుట్టారు, కరెక్టేనమ్మా? కర్కాటక లగ్నము, మకర రాశి. కర్కాటక లగ్నము, మకర రాశిలో జన్మించారు. కర్కాటక లగ్నానికి మకర రాశి సమసప్తమ స్థానం కాబట్టి అనుకూలమైన వాతావరణం ఉన్నా కూడా ఏ పని చేసినా కూడా ఆటంకములు, ఇబ్బందులు అని చెప్పేసి ఇక్కడ మనకు తెలియజేస్తుందమ్మా. అమ్మ, నీకు పెళ్ళి అయిపోయిందా తల్లి? సరే, ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? సరే, ఎందుకంటే ఇక్కడ సూచిస్తుంది ఇది. సరే, మరొక విషయం చూసినప్పుడు ధనిష్ఠా నక్షత్రం 2వ పాదం కృష్ణపక్షమి అష్టమి రోజు జన్మించావమ్మా. సరే, ధనిష్ఠా నక్షత్రం 2వ పాదం అన్నప్పుడు అసలు పేరు గీత, గీతామాలిక, గీతా సౌందర్య, గీత అని అట్లా రావాలి. అయితే మీరు సాయి ప్రియా అని పెట్టుకున్నారు. ఇది అనుకూలమైన వాతావరణం కాదు నాన్న. సరే, మరొక విషయం చూసినప్పుడు దోస్తానా దగ్గర కొంచెం హెచ్చరికగా ఉండు. ఎవరి పడితే వాళ్ళతోటి దోస్తానా చెయ్యకు. ఎవరు నీకు మంచిగా అనిపిస్తే వాళ్ళతోటి మాత్రము స్నేహితం అన్నది పెట్టుకోతాలి. అందరి దగ్గర పెట్టుకోకు. ఇది తలకాయ నొప్పి వచ్చే ఒక అవకాశాలను సూచిస్తుంది. సరే, మరొక విషయం చూసినప్పుడు ఏమిటి అన్నప్పుడు నీ జన్మజాతకాన్ని పరిశీలన చేసినప్పుడు ఇక్కడ తెలియవచ్చేది ఏమిటి అన్నప్పుడు లగ్నానికి 2వ స్థానంలో కేతు, అష్టమ స్థానంలో రాహు. వీళ్ళిద్దరే సాలు తల్లి నీ జీవితాన్ని చెడగొడటానికి. కాబట్టి ఏంటంటే నీ జాతకంలో దృష్టి దోషం, కుటుంబ దోషం ఉన్నదమ్మా. ఇది తొలగిస్తేనే నీకు పెళ్లి అయ్యే ఒక అవకాశాలు సూచిస్తుంది, లేకపోతే చాలా చాలా ఇబ్బందులను తెలియజేస్తుంది. మరొక విషయం చూసినప్పుడు మీ లగ్నాధిపతి కుజునితోటి సప్తమ స్థానంలో చేరి ఉండడము అన్నది ఏంటంటే ఇక్కడ కుజ దోషం అని కూడా చెప్పుకోవచ్చమ్మా. కొన్ని అనుకూలమైన వాతావరణం వివాహ విషయంలో మంచిగా లేదు తల్లి. నీ యొక్క జాతకం అన్నది ఇక్కడ మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఒక్కసారి మీరు పర్సనల్గా నన్ను కలిస్తే మీ తల్లిదండ్రులతోటి
వచ్చి నన్ను కలిసినప్పుడు కొన్ని విషయాలు నేను ఇక్కడ చెప్పలేను తల్లి. అందు గురించి మరొక విషయం చూసినప్పుడు ముఖ భాగమందు లేదా పొత్తి కడుపు భాగమందు లేదా తొడ భాగమందు పుట్టుమచ్చ కలది అని చెప్పి తెలియజేస్తుంది తల్లి. అది ఉంటే మాత్రం గమ్మున ఉండు, ఏం చెప్పే అవసరం లేదు, ఖచ్చితంగా ఉండే ఒక అవకాశాలు. మరొక విషయం చూసినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది గురు మహాదశనే కాబట్టి గురు అన్నవాడు లగ్నంలో ఉండేసి ఇచ్చేస్తున్నాడు, సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి పెళ్లి ప్రయత్నాలు చాలా చేస్తున్నాం స్వామి, అయితే ఒక్కటి కూడా వస్తలేదు అని చెప్పేసి ఇక్కడ చూస్తుంది కాబట్టి ఒక్కసారి మీరు పర్సనల్ కలవండి. మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు కానీ పక్కన ఉన్నారా తల్లి? ఎవరున్నారమ్మా? మీ మమ్మీ ఉంది కదా, మీ మమ్మీని అడుగుతాలి. మీ ఇంటిలో ఎవరికైనా అంటే మీ అమ్మగారి తరపున కానీ మీ నాన్నగారి తరపున కానీ ఎవరికైనా ఇద్దరు భార్యలు ఉన్నారా అని అడగమ్మా. ఉన్నారా అమ్మా? ఎందుకంటే నీ జాతకంలో చూపిస్తుంది తల్లి, ఇవన్నీ కూడా నేను చూస్తాను. 29 సంవత్సరాల అనుభవం అమ్మా నాకు. ఒక్కసారి నువ్వు పర్సనల్గా కలుగు తల్లి, సరేనా? రైట్. ఇలా ఓపికతోటి మీరు కనెక్ట్ కాండి. దాదాపుగా 12-13 కాల్స్ డిస్కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఎవరికి అదే నిన్న కూడా మనం చెప్పుకున్నాము 2-8 స్థానాలు ఎవరికి ఇది ఉంటుందో వాళ్ళకు దొరకదు అని చెప్పేసి. హలో 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 నమస్కారం అండి సార్. ఎవరి గురించి సార్? నా గురించే సార్. మీ పేరు చెప్పండి. నా పేరు శంకర్. శంకర్, హైదరాబాద్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ ఉత్తూడ నుంచి సార్. సరే అయ్యా, నీ యొక్క పుట్టిన తేదీ చెప్పయ్యా. నాకు పుట్టినది తెలియదు సార్. సార్ లేదు, రాత్రి చేయలేదు. సరే వయసు ఎంత ఉంటుంది నీకు? నాకు వయసు రాకుంటుంది సార్. అయ్యా 40 దాకా ఉంటుంది. సరే ఏం కథనా చూద్దాము, భయపడకు, లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఏంటంటే చాలా కష్ట నష్టాలలో ఉన్నాను స్వామి. ఆర్థిక పరంగా ఇబ్బందులే, ఆరోగ్యపరంగా ఇబ్బందులే, మనసు చాలా బాధపడుతుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా ఆటంకాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. అదే సమయంలో చూసినప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ఎవరైనా సహాయం చేసేవారు కూడా సహాయం చేయలేకపోతున్నారు అని చెప్పేసి ఇక్కడ మనకు తెలియజేస్తుందండి. ఈ మీరు చేయవలసింది ఏమిటంటే ఇదే విషయమా లేకపోతే ఇంకా వేరే విషయం ఏమన్నా తెలుసుకోవాలనా? నాకు పనులు దొరుకుతలేవు. నేను కలర్ పని చేస్తా, పనులు చేయడానికి వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. నా జాతకం సరిగా అర్థమైతలేదు. అందుకోసమే నేను చెప్పా ఆటంకములు ఇబ్బందులు ఉన్నాయి, చాలా చాలా ఇబ్బందులు ఉన్నావు అని చెప్పేసి నేను చేస్తున్న పనిలో ఆటంకములు ఇబ్బందులు అని చెప్పాను, పనులు అని చెప్పాను. ఎందుకంటే కొన్ని వార్తలు అనేది నేను మార్చలేను, అలా మనం పని చేస్తున్నది అని చెప్పుకుంటాం మన భాషలలో. అందుకోసం పనులో ఆటంకములు ఇబ్బందులు, ఆర్థిక పరంగా ఇబ్బందులు అని చెప్పేసి నేను మీరు అడగకముందే తెలియజేశాను. సరే దీనికి అంతటికి కారణము ఏమిటి అన్నప్పుడు ఏంటంటే కొంచెం 8 శనివారాలు ఏమి చేయాలంటే మట్టి ప్రమిద తీసుకోండి. ప్రమిద అంటే చిప్ప, మనం దీపం పెట్టుకుంటాం కదా, దీపాలు రోజు దీపాలు పెడతాం కదా, అట్లా మట్టి ప్రమిదం తీసుకో. నువ్వుల నూనె, మంచి నువ్వుల నూనె దుకాణంలో కొనకు, అది కల్తీ ఉంటుంది. సూపర్ మార్కెట్లలో బ్రాండెడ్ కంపెనీది ఉంటుంది, ఒక 10-20 రూపాయలు ఎక్కువ పైన కూడా పర్వాలే, మంచి కంపెనీ నువ్వుల నూనె తీసుకో. నల్ల వత్తులు వేసేసి శనీశ్వరునికి 7 సుట్లు అయిపోయి 7.5 సుట్టు వచ్చినప్పుడు ఆగిపోతే అది 8వ చెట్టు కింద లెక్క వస్తుంది మనకు. అక్కడ దేవుని దగ్గర కాళ్ళను తాకొద్దు చూడు, కాళ్ళను తాకకుండా కొంచెం దూరంగా పెట్టుకొని ఈ నువ్వుల నూనెతోటి ఈ నలుపు ఇది ఒత్తి వేసేసి ఆయనకు దీపం పెట్టాయా. దీపం పెట్టేసి ఒక 8 శనివారాలు తిరుగుతూ ఉండు, కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అట్లా లేకపోయినప్పుడు ఏమి చెయ్యి అంటే మీ పిల్లల జాతక వివరాలు ఉంటే అది తీసుకొని నన్ను నేరుగా కలుస్తున్నప్పుడు నీ అమ్మాయి కానీ అబ్బాయి జాతకంలో నీ తండ్రి గ్రహము అని చెప్పబడే సూర్యుడు కానీ నవమ స్థానాధిపతి కానీ మంచి స్థితిగతిలో ఉంటే నేను మంచి పరిహారం చెప్తాను. ఆ చక్కటి పరిహారాన్ని నువ్వు పాలించు. అంతవరకు ఏం చేయంటే ఇది చెప్పినట్టుగా నువ్వు శనీశ్వర భగవాన్ కొంచెం ఒక్కసారి 8 శనివారాలు పూజ చేసుకో. ఒకసారి వీలైతే నేరుగా కలువు, సరేనా? రైట్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జన్మజాతకం నాకు లేదు, ఎలా చెప్పాము అంటే అనుభవం కాబట్టి ఏంటంటే జాతకం ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి, జాతకం లేని వాళ్ళు ఫోన్ చేయండి. అయితే జాతకం ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఎంతకాలం వరకు అది ఉంటుందని చెప్పేసి లెక్క కడతానికి అందులో మార్గం ఉంటుంది. ఇందులో ఏమవుతుందంటే దీన్ని ఏమంటామంటే ఆ సమయానికే వాళ్ళ మనసులో ఏమొస్తుంది ఆ సమయానికే లెక్కగట్టి వేయడం అన్నది ఒక విధానం. హలో హలో సార్, నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ ఎవరి గురించి?
నా గురించి. మీ పేరు చెప్పండి. కృష్ణ. విష్ణు. హైదరాబాద్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? కృష్ణ 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 కృష్ణ. రైట్. ఎందుకంటే విష్ణుకు కృష్ణకు చాలా తేడా ఉంటాయి. సార్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి కృష్ణ గారు. సార్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ లేదండి నాది, నా జ్ఞాపకం లేదు. లేదా? మీరు ఎక్కడ పుట్టారు? హైదరాబాద్లేనా? హైదరాబాద్. సరే, ఇప్పుడు పరిస్థితి ఏమిటి అన్నది తెలుసుకోవాలి. సరే, మీ లగ్నాధిపతి లగ్న స్థానంలో ఉండడం అనేది అనుకూలమైన వాతావరణమే ఉన్నా కూడా గ్రహస్థితులు అనుకూలించలేదు. ఎదుట వాళ్ళు నమ్మిన వాళ్ళు మోసం చేస్తున్నారు. అలాగే చేసినప్పుడు ఏంటంటే చేస్తున్న వృత్తిలో కూడా ఆటంకాలు, ఇబ్బందులు, చేస్తున్న పనిని చేసుకోవాలన్నా లేకపోతే ఇంకొక పనికి ఏమైనా మారిపోవాలన్నా ఏం కథ అన్నట్టుగా ఇక్కడ నాకు సూచిస్తుంది. ముఖ్యంగా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? రియల్ ఎస్టేట్ చేస్తాను అయ్యా. నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. సరే. ఇంకో ఆటోలు ఉన్నాయి, బిజినెస్ ఏది నడుస్తలేవు. సరే, అదే చేస్తున్న పనులు ఆటంకములు, ఇబ్బందులు, ఉన్న పని చేద్దామా ఇంకొక పని చేసుకుందామా అన్నట్టుగా మనసులో ఉన్నట్టు ఇక్కడ సూచిస్తుందని చెప్పి మీకు నేను తెలియజేశాను. అయితే మీరు చేయవలసింది ఏమిటి అన్నప్పుడు ఏంటంటే కొంచెము మీరు రాహు కేతువులకు కొత్త పూజ పునస్కారాలు చేసుకోవాలండి. తదుపరి ఏమిటంటే శనీశ్వరునికి కొంచెం చూసుకోవాలి. అలాగే శుక్ర భగవానుడు అంటే ఈ రోజు శుక్రుడు కాబట్టి శుక్రవారమే కాబట్టి మహాలక్ష్మి మహావిష్ణు ఆలయం మీ దగ్గరలో ఉంటే అక్కడ మీరు పూజలు చేసుకోండి. కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఒక్కసారి మీ పిల్లల జాతక వివరాలు తీసుకొని నన్ను నేరుగా కలిసినప్పుడు మీరు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి, దీని పరిహారం ఏమిటి ఖచ్చితంగా నేను తెలియజేస్తానండి మీకు. కాబట్టి ఒక్కసారి ప్రయత్నించి ఒకసారి నేరుగా కలుస్తానికి మీరు ప్రయత్నం చేయండి. సరేనా? మాకు మీరు ఫోన్ చేయండి, నేను అడ్రస్ ఇస్తాను మీకు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ ఓల్డ్ సిటీ. మీకు నేను దగ్గర ఉన్న స్థలం నేను చూపిస్తాను మీకు. అక్కడ వచ్చి నన్ను కలవచ్చు. మీరు వచ్చే ముందు మాత్రం అపాయింట్మెంట్ తీసుకొని నాకు నేను టైమింగ్ ఇస్తాను, ఆ టైమింగ్లో నన్ను కలవచ్చు. సరేనా? రైట్. ఇంకొకటి కృష్ణ గారు, ఒకవేళ మీరు నేరుగా రాలేకపోయినా కూడా మొబైల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఏమిటండి మొబైల్ అపాయింట్మెంట్ అంటే అక్కడ మీ పాప పెద్ద అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ జాతక వివరాలు నాకు ఫోన్ చేసి చెప్పేస్తే నేను నా బ్యాంక్ అకౌంట్ పంపిస్తాను. ఆ బ్యాంక్ అకౌంట్లో నేను అమౌంట్ ఏం చెప్తానో ఆ అమౌంట్ మీరు కట్టేసేయండి. కట్టేసి నాతోటి మాట్లాడితే మీరు నా దగ్గర కూడా రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఎలాగ మీకు తెలియజేస్తున్నానో అలాగే మీకు నేను తెలియజేస్తాను. సరేనా? రైట్. ప్రేక్షకులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే మీరు కొంచెము, ఎందుకంటే కొందరు అనారోగ్యం ఉంటారు, తెలుసుకోవాలనే తపనలు ఉంటారు, వాళ్ళు రాలేకపోతారు. అటువంటి వారు ఏమిటంటే మొబైల్ అపాయింట్మెంట్ అన్నది నా దగ్గర ఉన్నది కాబట్టి మొబైల్ అపాయింట్మెంట్ అంటే ఏంటంటే మీ వివరాలు తెలియచేసి ఆ తర్వాత నేను చెప్పినట్టుగా బ్యాంక్లో మీరు అమౌంట్ కట్టేసి నాతోటి మాట్లాడుకోవచ్చు. దీన్ని మొబైల్ అపాయింట్మెంట్ అంటారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎవరి గురించి అమ్మా? నా గురించి. మీ పేరు చెప్పండి తల్లి. అమ్మా? రాధిక. హైదరాబాద్లో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా? అమీర్పేట్. సరే తల్లి, మన దగ్గరలోనే ఉన్నావు. సరే మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పు తల్లి. డేట్ ఆఫ్ బర్త్ 86లో పుట్టావా? సరే అమ్మా. సరే, ముఖ్యంగా నీకు ఏం కావాలి చెప్పమ్మా. నాకు ఇక్కడ 86లో పుట్టావంటే 14, 29 పెళ్ళి అయిందా తల్లి? అదే అమ్మా, పెళ్ళి అయిందా నేను అడుగుతున్నాను. టీవీ చూసి మాట్లాడక తల్లి. నేరుగా నువ్వు సెల్ ఫోన్లో ఎట్లా మాట్లాడుకుంటావు అట్లా మాట్లాడు. నన్ను చూడకపోయినా కూడా పర్వాలేదు, నేను రోజు వస్తాను. నన్ను చూడకపోయినా పర్వాలేదు. పెళ్ళి ఆలస్యం అవుతున్నది. చాలామంది వస్తున్నారు, సంబంధాలు చూస్తున్నారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళిపోతున్నారు. ఏమి స్వామి నా ఒక పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ మీకు బాధ ఉన్నట్టుగా ఇక్కడ సూచిస్తుందమ్మా. ఈ పెళ్లి విషయంలో ఏమిటన్నప్పుడు కొంచెం అనుకూలమైన వాతావరణం లేదు. ఎందుకు అన్నప్పుడు ఏంటంటే రాహుకేతువులు కాస్త అనుకూలించలేరు. అదే సమయంలో శనీశ్వరుడు కూడా మీకు కొంచెం ఇబ్బంది కలగజేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, కొన్ని లగ్నాలకు యోగకారకుడైన గ్రహమే ఇబ్బందులు కలగజేస్తాడండి. చాలామంది ఆహా యోగకారకుడు ఉన్నాడు, నీకేందమ్మా అంటారు. కానీ నిన్న ఒక కస్టమర్ వచ్చాడు మన మ్యాక్స్ టీవీ నుంచి, డిటీవీ నుంచే. ఆయన పాపము చెబితే చాలా వండర్ అయిపోయాడు. అబ్బా ఇంత ఉన్నాయా సార్, ఇంతవరకు నేను ఎవరికి వెళ్ళలేదు. అయితే నా ఫ్రెండ్స్ అందరు చాలామందితో నేను వెళ్ళాను, అయినా కూడా మీరు చెప్పినట్టు ఎవరు చెప్పలేదండి, చాలా సంతోషం అన్నాడు. మీ సంతోషమే నా సంతోషం. ఇక్కడ ఏమిటన్నప్పుడు ఏంటంటే పెళ్లి విషయంలో కొన్ని ఆటంకములు, ఇబ్బందులు సూచిస్తున్నాయమ్మా. కాబట్టి ఈ ఆటంకములు, ఇబ్బందులు తొలగిస్తేనే నీకు పెళ్లి ఒక అవకాశాలను సూచిస్తుంది. కాబట్టి నువ్వు చేయవలసింది ఏమిటి అన్నప్పుడు ప్రతి మంగళవారం రోజు, శుక్రవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి మరియు కనకదుర్గమ్మ ఆలయం,
సుబ్రహ్మణ్య స్వామి అన్నప్పుడు ఏమిటంటే చక్కగా టైము కొంచెం వేస్ట్ అయినా పర్వాలేదు, 10 రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు తల్లి. స్కందగిరి టెంపుల్ అంటే పద్మారావు నగర్లో ఉన్న సికింద్రాబాద్ పద్మారావు నగర్ పక్కనే స్కందగిరి టెంపుల్ ఉందమ్మా. ఇది సుబ్రహ్మణ్య స్వామి ఆలయము. ఆ ఆలయానికి వెళ్ళేసి స్వామివారికి అర్చన చేసుకో. పక్కనే ఆంజనేయ స్వామి నిలవెత్తునున్నాడు, ఆ స్వామివారిని కూడా పూజించుకో తల్లి. నీ మూలంగా నేను అందరికి తెలియజేసేది ఏంటంటే దయచేసి ఆంజనేయ స్వామి వారిని పూజించేటప్పుడు మాత్రము కాళ్ళను చూడవద్దు, అతని ముఖాన్ని చూడవద్దు. ఎక్కడ చూడాల స్వామి అన్నప్పుడు ఈ హృదయాన్ని చూసేసి ఇలా నమస్కారం పెట్టుకొని ముందు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సీతారామచంద్ర సమేత లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారికి సాష్టాంగ నమస్కారాలు అని చెప్పి మనసులో అనుకొని అప్పుడు ఆయన హృదయ భాగాన్ని చూసి నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీకు ఆంజనేయ స్వామి మీకు అనుగ్రహిస్తాడు తల్లి. లేకపోతే మాత్రం ఎవ్వరికి అనుగ్రహించాడు అమ్మా. ఇది ఒక 8-9 వారాలు చేయాలమ్మా. ఇప్పుడు మనకు అమీర్పేటలో కనకదుర్గమ్మ గుడి ఉంది, శీష్మాల్ టాకీస్ పక్కన. అమ్మ దగ్గరికి వెళ్ళిపో. ఇక సుబ్రహ్మణ్య స్వామి అన్నప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ అక్కడికి వెళ్ళేసి నువ్వు ఇంకొక పని కూడా చేసుకో. మంగళవారం రోజు సికింద్రాబాద్కి వచ్చేసి స్కందగిరి టెంపుల్లో స్వామివారిని దర్శనం చేసుకో, సుబ్రహ్మణ్య స్వామిని. ఈయననే మురుగప్ప అని చెప్తాము. ఇక్కడ శుక్రవారం రోజు మన అమీర్పేటలో ఉన్న కనకదుర్గ అమ్మవారిని పూజించు తల్లి. ఒకసారి మీ తల్లిదండ్రులు తీసుకొని మన ఆఫీస్ మోతీనగర్లో ఉన్నది కాబట్టి దగ్గరలో ఉన్నది కాబట్టి ఒకసారి నన్ను కలుసుకో తల్లి. ఎందుకంటే కొన్ని విషయాలు నేను ఇక్కడ చెప్పలేనమ్మా. కాబట్టి నువ్వు నేరుగా వచ్చినప్పుడు దీన్ని ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది ఖచ్చితంగా తెలియజేస్తాను, సరేనా రాధిక? ఇంకా ఏమైనా అడగాలందమ్మా? అదేనమ్మా, మ్యారేజ్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి నాన్న. నువ్వు పెళ్ళి నేను ఒకటే చెప్తామ్మా, అందరూ ఏం చేస్తారంటే శనీశ్వర భగవాన్ని దూషిస్తారు. శని పట్టిండు, దరిద్రపోడు వచ్చిండు అని చెప్పి చాలామంది ప్రజలే కాదు మా జ్యోతిష్కులు కూడా తిట్టుకుంటారు. అట్లా తిట్టవద్దు. ఏ ఒక్క గ్రహాన్ని శాసించే ఒక్క ఇది అన్నది శక్తి అన్నది మనలో లేదు. మనం కూడా మానవులే. కాబట్టి ఏంటంటే శనీశ్వరుడు అసలు నీ పెళ్లి చేయకుండా చెడగొడుతున్నాడు అంటే అందులో ఒక మంచిది ఉంటుంది తల్లి. ఒక చెడు జరిగేటప్పుడు ఒక మంచిది దాగి ఉంటుందని చెప్పి పెద్ద మనుషులు చెప్తారు. ఆ పుణ్యాత్ముడు ఏమంటాడంటే నువ్వు లేటుగా మ్యారేజ్ చేసుకుంటే నీకు అనుకూలిస్తాను, త్వరగా మ్యారేజ్ చేసుకుంటే మాత్రం నీకు ఇబ్బంది పెడతానని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నాడమ్మా. కాబట్టి ఏంటంటే ఒకసారి మీ తల్లిదండ్రులు తీసుకొని లైవ్ కార్యక్రమం అయిపోయిన తర్వాత అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలువు తల్లి, నీ చక్కటి మార్గం చూపిస్తాను, సరేనా రాధిక? రైట్ మా. సరే ఇక్కడ ఎందుకంటే చూడండి 84 ఏమో అన్నది ఈ పాప. 84లో పుట్టినా కూడా 16, ఇది ఒక 15, 31 సంవత్సరాలు. కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయికి బాధ మనసులో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ స్నేహితులు కానీ వాళ్ళ చెల్లెళ్ళు కానీ లేదా ఆ బంధుమిత్రుల ఆడపిల్లలు కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే పెళ్ళి అయిపోతుంది, వీళ్ళకి పెళ్ళి కాదు కాబట్టి కొంచెం బాధపడతారు. నమస్కారం అండి. నమస్తే సార్, నా పేరు జోగిందర్ సింగ్. ఏం పేరు సార్? జోగిందర్ సింగ్. జోగేందర్ సింగ్ సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? హైదరాబాద్ నుంచి సార్. హైదరాబాద్ ఎక్కడ సార్? హైదరాబాద్ నుంచి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 1st March 1965. 1st March 1965. డేట్ ఆఫ్ టైమ్ ఆఫ్ బర్త్ 10:10 నైట్. ఓకే 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 పిఎం. ఏ ఊర్లో పుట్టారు? ఏ ఊర్లో పుట్టారు? ఎక్కడ పుట్టారు? హైదరాబాద్. ప్లేస్ ఆఫ్ బర్త్ అడుగుతున్నాను, అదే అనమాట. ఓకే ఓకే సార్. అచ్చా, మిమ్మల్ని నేను సింగ్ సాప్ అని చెప్పేసి ముద్దుగా పిలుచుకుంటాను. ఎందుకంటే ఈరోజు మీ ముందు నేను ఉన్నానంటే నాకు ఒక సింగ్ నన్ను కాపాడిండు. ఎందుకన్నప్పుడు నాకు 16వ ఏటో ఉన్నప్పుడు ఒక నీటి గండం ఉండే. ఆ నీటి గండంలో ఏం చేశారంటే ఫ్రెండ్స్ అందరూ ఒక బావి దగ్గరికి వెళ్ళిపోయి హాయిగా ఇచ్చేసేటప్పుడు ఉన్నట్టుండగా నా ఫ్రెండ్ ఒకడు నన్ను తోసేసినప్పుడు ఆ నీటిలో పడిపోవడము. ఆ నీటిలో పడిపోయినప్పుడు చనిపోతాడనుకున్నప్పుడు సింగ్ సర్దార్జీ గారు అభిజిత్ సింగ్ అని చెప్పేసి ఆ సర్దార్జీ ఏం చేశాడంటే వెంటనే నీటిలో దుంకేసి నన్ను పట్టుకొని వచ్చేసి గట్టెక్కిచ్చేశాడు. ఆ పుణ్యాత్ముడు ఎక్కడ ఉన్నా కూడా నిండు నూరేళ్లతో ఉండాలి. కాబట్టి ఏంటంటే సింగ్ సాబ్ అంటేనే సర్దార్జీ అంటేనే నాకు ప్రాణం ఇచ్చిన వాళ్ళు అని చెప్పి అనుకుంటాను. కాబట్టి సర్దార్జీ ఇప్పుడు మీ యొక్క జాతకం చూసినప్పుడు ఏమిటి అన్నప్పుడు ఇక్కడ ముఖ్యంగా కొన్ని విషయాలు ఏమిటి అన్నప్పుడు గ్రహస్థితులు చూసినప్పుడు కొంచెం అనుకూలత లేదు, అన్ని కొంచెము దెబ్బతిని ఉన్నాయి, గ్రహాలు తనకు కావాల్సిన బలం లేకుండా ఉన్నాయి. సరే, మరొక విషయం చూసినప్పుడు మీరు పుట్టింది సోమవారం రోజు, ఇక తులా లగ్నము, మకర రాశి.
తులా లగ్నానికి మకర రాశి అన్నది అనుకూలమైన రాశే కాబట్టి పర్వాలేదు. ధనిష్ఠా నక్షత్రం 2వ పాదం కృష్ణపక్షమి చతుర్దశి రోజే మీరు జన్మించారు. సరే, ఇప్పుడు ఏమిటి ప్రాబ్లము అని చెప్పి ఒక్కసారి మనం చూసినప్పుడు ఇక్కడ కొంచెం చేస్తున్న పనిలో ఆటంకం, ఇబ్బందులు, ఏ ఒక్క పని చేసినా కూడా అనుకూలత లేదు, వచ్చే డబ్బులు కూడా ఆగిపోతున్నాయి. ఏమి కథ? కొంచెం ఆర్థిక పరంగా కూడా ఇంటిలో కూడా నాకు అనుకూలమైన వాతావరణం లేదని ఇప్పుడు ఇక్కడ మనకు సూచిస్తుందండి. కాబట్టి ఏంటంటే కాల్ కట్ అయిపోయింది ఆయనది. ఆయన ఏం అడుగుతాడని చెప్పి తెలుసుకునే ఒక అవకాశం కూడా లేకపోయింది. అయినా కూడా ఏది ఏమైనప్పటికీ కూడా కొంచెం అనుకూలమైన వాతావరణం లేదు. చేస్తున్న వృత్తిలో ఆటంకం, ఇబ్బందులు, అప్పుల బాధ మరియు ఆరోగ్యం కూడా కొంచెం దెబ్బగానే ఉన్నది. ఏ పనులు చేసిన ఆటంకం తెలియజేస్తుంది. కాబట్టి దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే ఆయన దీంట్లో వచ్చేసి ముఖ్యంగా చూసినప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దశను పరిగణలో తీసుకుంటే శని మహాదశన 2003 నుంచి 2022 వరకు ఉంటుంది. కాబట్టి ఈ శనీశ్వరుడు అన్నవాడు ఈయన లగ్నానికి చతుర్థ స్థానాధిపతి, పంచమ స్థానాధిపతి. పంచమ స్థానంలో అత్యధిక గ్రహాలు ఉండడం అన్నది అనుకూలమైన వాతావరణం కాదు. ఇప్పుడు 2వ స్థానంలో వక్రగతి చెంది ఉండడము కొంచెం ఆటంకం, ఇబ్బందులను కలుగజేస్తుంది. కాబట్టి రాహు, కేతువులు మరియు శనీశ్వరునికి పూజలు చేసుకోండి. లేదు అన్నప్పుడు నవగ్రహాల ప్రదక్షిణ 9 వారాలు చేయండి. 9వ వారం ఏం చేయాలంటే నవగ్రహ పూజ చేయించేయండి. మీకు రాదు అన్నప్పుడు అక్కడ ఉన్న పురోహితుని చెప్పేస్తే ఆయననే చేస్తాడు. దానికి తగిన కానుక ఏముందో ఇచ్చుకోండి, అది చేసుకోండి. లేని పక్షంలో ఒక్కసారి అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా కలవండి. కలిసినప్పుడు మరికొన్ని విషయాలన్నీ కూడా మీకు నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. సర్దార్జీ గారు, మరొక విషయం చూసినప్పుడు ఏంటంటే మీకు మర్మస్థానం లేదా ముఖమందు మర్మస్థానమందు పుట్టుమచ్చ కలవాడు అని చెప్పేసి తెలియజేస్తుంది. మరియు కాళ్ళ భాగమందు కూడా పుట్టుమచ్చ ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. అది ఏం కథ అనేది మీరు లైవ్లో ఉంటే నేను ఎస్ ఆర్ నో అని అడిగేవాని. కాబట్టి ఏంటంటే మీరు ఒకవేళ ఉంటే మాత్రము ఖచ్చితంగా, లేకపోయినా కూడా ఖచ్చితంగా లైవ్ కార్యక్రమమైన తర్వాత ఫోన్ చేసి నాకు తెలియజేయండి. దాన్ని బట్టేసి నేను మరికొన్ని విషయాలు మీకు తెలుస్తున్నాను. సరే, ఇక్కడ మరొక విషయం చూసినప్పుడు ఏంటంటే అమ్మాయి విషయంలో వచ్చిన, అబ్బాయి విషయంలో వచ్చిన. హలో 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 హలో, నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మీకు అడ్రస్ కావాలి నాకు, రమేష్ గుప్తా గారికి. అమ్మా నేను చెప్తాను తల్లి, ఎవరి గురించైనా తెలుసుకోవాలన్నా ఇప్పుడు? అవునండి. చెప్పమ్మా, పేరు చెప్పమ్మా, చెప్తాను. మా బాబు గారి కోసము. మా బాబు పేరు చెప్పమ్మా. పేరా సాయి విజయ్. సాయి విజయ్. అమ్మ హైదరాబాద్లో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తల్లి? సనత్ నగర్ నుండి అండి. సనత్ నగర్. ఓకే అమ్మ, పక్కనే మోతీ నగర్ పక్కనే ఉంటుంది మీకు, ఎర్రగడ్డ దాటిన తర్వాత. ఈ బాబుది డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 10/10/1989. కంగారు వద్దు తల్లి, కంగారు వద్దు, నెమ్మదిగానే చెప్పండి. టైమ్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. టైమ్ ఆఫ్ బర్త్, పుట్టింది టైము. ఆయన 3 నుంచి తెల్లవారుజామున. ఏ ఊర్లో పుట్టాడు? మంగళవారం. లేదమ్మా, ఏ ఊర్లో పుట్టాడు ఇతను? అతను ఇక్కడనే జాంబాగ్ ఉంది, ఇక్కడ మోజా మార్కెట్ దగ్గర. ఓకే ఓకే, హైదరాబాద్ కిందనే వస్తుంది. సార్, ఇప్పుడు సాయి విజయ్ గురించి చూద్దామమ్మా. ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ఈ బాబు సోమవారం గతించి మంగళవారం పుట్టాడమ్మా. సింహ లగ్నము, మకర రాశి. సింహ లగ్నానికి మకర రాశి షష్ఠ స్థానం కాబట్టి షష్ఠ అష్టచితి అంటాం తల్లి. ఇక్కడ కొంచెం బేసే కొంచెం దెబ్బతిని ఉన్నది. మొండి వైఖరి అవలంబించేవాడు అని చెప్పి సూచిస్తుంది. శ్రవణ నక్షత్రం 2వ పాదం శుక్లపక్షమి దశమి రోజు జన్మించాడు. సరే, శ్రవణ నక్షత్రం 2వ పాదము అన్నప్పుడు ఏమిటి అన్నప్పుడు ఈయన అసలు పేరు మీరు జే అన్న దాంట్లో పెట్టాలమ్మా. జయానంద్ జే అన్నట్టు రావాలి. అయితే మీరు సాయి విజయ్ అని చెప్పి పేరు పెట్టుకున్నారు. ఇది అనుకూలమైన వాతావరణం కాదు. కొంచెం దోస్తాన విషయంలో హెచ్చరికగా ఉండాలమ్మా, లేకపోతే కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే ఒక అవకాశం అన్నది సూచిస్తుంది. మరొక విషయం చూసినప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు తెలియవచ్చే విషయం ఏమిటంటే ముఖ్యంగా చూసినప్పుడు ఏమిటంటే చేస్తున్న వృత్తిలో ఆటంకములు, ఇబ్బందులు, జాబ్ వస్తుందా లేదంటే వివాహం ఏమన్నా ప్రయత్నం చేద్దామా వద్దా, ఏం కథ, ఈ పిల్లవాడు కొంచెం మొండి వైఖరి అవలంబిస్తున్నాడు, చెప్పిన మాట వింటలేడు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు చూపిస్తుందమ్మా. ఇది కరెక్టా లేదా వేరే ఏదైనా ఉన్నదా? అవునండి, అదే
అంటే ఇప్పుడు ఆయన విజయ్ అని పేరు బాగాలేదండి. అవునమ్మా, ఎందుకంటే చూడమ్మా, జన్మ నక్షత్రం అన్నది గత జన్మములో చేసుకున్న పాప పుణ్యములను అనుసరించి వచ్చేదే. ఇప్పుడు చూడమ్మా, మీ మూలంగా నేను నా ప్రేక్షకులందరూ కూడా తెలియజేస్తాను, ఎవరైతే 00001 డిగ్రీ అంటే ఏ ఒక్క నక్షత్రంలో స్టార్టింగ్ పాయింట్లో పుడితే వాళ్ళు ఈ జన్మ అన్నది ఇప్పుడే పుట్టారు ఈ భూలోకంలో, నూతన జన్మ అంటే కొత్త జన్మ ఎత్తినాడు అని అర్థం. అది కాకుండా మొదటి పాదంలో పుట్టాడు, రెండో పాదంలో పుట్టాడు, మూడో పాదంలో పుట్టాడు, నాలుగో పాదంలో పుట్టాడు అంటే గత జన్మంలో చేసుకున్నది కంటిన్యూషన్ అన్న తల్లి. దీన్ని కర్మ నక్షత్రం అంటాను, ఇప్పుడు పుట్టిన వాళ్ళది జన్మ నక్షత్రం అంటాను. కాబట్టి ఏంటంటే కర్మ నక్షత్రం అన్నది వేరు, జన్మ నక్షత్రం అన్నది వేరు. నేరుగా వచ్చిన వాళ్ళకు నేను అందులో ఏం దోషాలు ఉన్నాయి, ఏం కథ క్లియర్గా తెలియజేస్తానమ్మా. నా కస్టమర్ సంతోషపడతారు, అదే నాకు కావాలి. ఇక్కడ మరొకటి ఏంటంటే, ఎప్పుడైతే లగ్నంలో కేతు ఉంటాడో సప్తమ స్థానంలో రాహు ఉంటాడు, కాబట్టి ఇది అనుకూలమైన వాతావరణం కాదమ్మా. మరొక విషయం చూసినప్పుడు ఏంటంటే, ఈయనకు పంచమ స్థానము అష్టమ స్థానము కూడా కొంచెం బలహీనంగా అయిపోయింది తల్లి. ఈ రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు ఉండడం కాలసర్ప దోషం అంటాము. మీరు ఒక్కసారి నేరుగా మోతీనగర్ దగ్గర మన ఆఫీస్ ఉందమ్మా, సిగ్నల్కి దాటక ముందే ఉన్నది. మీరు లైవ్ కార్యక్రమం అయిన తర్వాత అపాయింట్మెంట్ తీసుకోండి, నేను టైం ఇస్తాను, ఆ టైంలో వచ్చి కలవండి. దయచేసి నేను టైం ఇచ్చినప్పుడు మీ మంచి గురించే నేను ఇస్తాను, ఆ సమయానికే మీరు రావాలి. ఒక 10-15 నిమిషాలు అటు ఇటు అయినా కూడా పర్వాలేదు, ఎందుకంటే ఆ ముహూర్త బలం అన్నదే మీరు వచ్చినప్పుడు మీకు కావలసినది ఏదైనా పరిహారం కానీ ఏదైనా చెప్పుకుంటానికి మంచి ఒక ముహూర్త సమయంలో మిమ్మల్ని రమ్మని చెప్తాను. కాబట్టి మీరు అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలుగుతాలి, ఏం భయపడ అవసరం లేదు, సరేనమ్మా? అవునమ్మా, అవునమ్మా, మోతీనగర్ పోస్ట్ ఆఫీస్. అవునమ్మా, ఎందుకంటే నాకు 2 ప్రాంతాలు ఉన్నాయి తల్లి. మనకు ఎర్రగడ్డ, అమీర్పేట ఈ ప్రాంతం, ఖైరతాబాద్ అప్ టు ఖైరతాబాద్ ఉన్న వాళ్ళకు మోతీనగర్ ఆఫీస్లో అపాయింట్మెంట్ ఇస్తాను. ఇటు ఉప్పు కూడా మనకు ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే మన దోమలగూడల్ని అపాయింట్మెంట్ ఇస్తానమ్మా. కాబట్టి అందుకోసమే నేను అడుగుతున్నాను. మీరు అపాయింట్మెంట్ లైవ్ కార్యక్రమం అయిన తర్వాత నన్ను ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలుగుతాలి, సరేనా అమ్మా? హలో, సరే, ఇక్కడ కాల్ కట్టండి. ఫీజు గురించి ఎవరు భయపడ అవసరం లేదు. ఎవరికంటే చాలా తక్కువ ఫీజు తీసుకొని ఎక్కువ మీకు ఇది చెప్పే ఫలితాన్ని చెప్పేవాడని చెప్పేసి సహజ జ్యోతిష్కుడు అని పేరు గాంచిన వాడిని. కాబట్టి ఫీజు గురించి ఏం భయపడ అవసరం లేదు, చాలా చాలా తక్కువ ఫీజే తీసుకుంటాను. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి సార్, ఎవరి గురించి? నా పేరు ప్రసన్న కుమార్ అండి. ప్రసన్న కుమార్ అండి? అవునండి సార్, మీరు హైదరాబాద్లో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ మోతీనగర్ నుంచి మాట్లాడుతున్నాను. మోతీనగర్, ఓకే, వెరీ గుడ్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 85 లేదు సార్, ముందు డేట్ చెప్పండి. 17/9/85 అండి. 17వ తారీఖు 9వ నెల 1985. అవునండి. టైం చెప్పండి. మధ్యాహ్నం 12:30 అండి. 12:30 మధ్యాహ్నం. ఏ ఊర్లో పుట్టారు? ఏంటండి? ఎక్కడ పుట్టారు? నర్సరావుపేట, గుంటూరు డిస్ట్రిక్ట్ కదా? అవునండి, గుంటూరు. నర్సరావుపేట, ఒక్క నిమిషం చూస్తాను. నర్సరావుపేట గుంటూరు డిస్ట్రిక్ట్ కాబట్టి సరే సార్. ఇప్పుడు మీ ఒక విషయాన్ని చూసినప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే, ముందు పంచాంగ రహస్యం ఏం చెప్తుందని ఒకసారి చూస్తే, మీరు మంగళవారం రోజు జన్మించారు. ధనుసు లగ్నము మరియు తులారాశి. ధనుసు లగ్నానికి 11వ రాశి, ఈ లగ్నానికి 3వ రాశి. కాబట్టి ప్రయత్నాలు చేసి అంచెలంచెలుగా ఎదిగి వచ్చేవాడు అని చెప్పేసి ఇక్కడ సూచిస్తుంది. అయితే వచ్చిన తలకాయ నొప్పి ఏంటంటే, ధనుసు లగ్న అధిపతి అన్నవాడు గురు భగవానుడు, ఇక్కడ తులారాశి అధిపతి ఉన్నవాడు శుక్ర భగవానుడు. వీళ్ళిద్దరూ వచ్చేసి ఒకడు రాక్షసునికి గురువు అయితే మరొకడు దేవతల గురువు. ఇప్పుడు పరిస్థితి చూసినప్పుడు అనుకూలమైన వాతావరణం లేదు, ఏ పనులు చేసినా ఆటంకం, ఇబ్బందులు, ఒక్కొక్కసారి చిరాకెత్తిపోతుంది. నేను ఏం చేయాలని చెప్పేసి తెలియజేస్తుంది. చిత్తా నక్షత్రం 4వ పాదం శుక్లపక్షం ఈ తదే రోజు జన్మించారు. చిత్తా నక్షత్రం 4వ పాదము అన్నప్పుడు ఏంటంటే, అసలు మీ పేరు రీ అన్న దాంట్లో రావాలి. అయితే మీరేం చేశారు? ప్రసన్న కుమార్ అని పెట్టుకున్నారు. ఇది అనుకూలమైనది కాదు. అయితే కొంతమంది జ్యోతిష్కులు, పురోహితులు ఏమంటారంటే, ఆ పి అన్న అక్షరంలో వస్తే చాలండి, నడిచిపోతుంది అని చెప్తారు. అయితే సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఒక నక్షత్రం అన్నది
ఒకటే అయినా కూడా దానిలో 4 భాగాలుగా విభజించుకొని 4 పాదాల కింద కన్వర్ట్ అయిపోయాయి కాబట్టి మీది 4వ పాదం అన్నప్పుడు రియా నక్షత్రం రావాలి. చిత్తా నక్షత్రం 4వ పాదము అన్నప్పుడు నవాంశ చక్రంలో వృశ్చిక రాశియే నవాంశ రాశిగా అయిపోతుంది కాబట్టి చాలా బలం, మంచిది కానీ చెడ్డది కానీ చాలా బలంగా ఇచ్చే ఒక అవకాశాలను సూచిస్తుంది. ఆర్థిక పరంగా అనుకూలత లేదునే తెలియజేస్తుంది. మరొక విషయం చూసినప్పుడు నరదృష్టి, కుటుంబ దృష్టి మీ మీద చాలా ఎక్కువగా ఉన్నదండి. ఎవరు చూసినా ప్రసన్న కుమార్కి ఏమయ్యా మంచిగా ఉన్నాడు, పిల్లలు మంచిగా ఉంది, పిల్లలు బాగుంది, ఉద్యోగం లేకపోయినా ఇంకొక ఉద్యోగం ఉంటుంది, ఏం కథ అని చెప్పేసి అన్ని కథలు పాడే ఒక అవకాశాలు ఉన్నదండి. కాబట్టి ఈ దృష్టి దోషాన్ని మీరు తొలగించుకోవాలి. తొలగించుకుంటే అనుకూలమైన వాతావరణము. మరి ఒక విషయం ఏంటంటే మీకు మ్యారేజ్ అయిపోయిందా? అయిపోయిందండి. సరే, ఎంతమంది పిల్లలు సార్? రీసెంట్గా అది. సరే, మంచి సంతోషం. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక 2 ఏళ్ళు అయిందా పెళ్ళి అయ్యి? 1.5 year. అదే మించుమించు తోరాయంగా నేను చూసి చెప్తున్నాను, అంతే, ఇంకేం లేదు. సరే, గ్రహస్థితిని చూసినప్పుడు ఏంటంటే లగ్నాధిపతి ద్వితీయ స్థానంలో ఉండడం అనుకూలమైన వాతావరణం ఉన్నా కూడా ఇక్కడ డిగ్రీ వయసు చూసినప్పుడు ఏమిటంటే గురు భగవానుడు మీకు నవాంశ చక్రంలో వచ్చేసి వృషభ రాశి యందు ఉండడము అన్నది అంటే అక్కడ శ్రవణ నక్షత్రం 2వ పాదంలో ఉంటేనే అక్కడ ఈ 2వ పాదం అన్నది శ్రవణ నక్షత్రం అనేది అష్టమ స్థాన అధిపతి దాంట్లో ఉండడం అన్నది ఆర్థిక పరంగా ఎదగలేకపోతున్నారు. ఎంత కష్టపడి పైకి వచ్చినా కూడా టక్కున కింద పడిపోయే ఒక అవకాశాలు అన్నదే మీ జాతక చక్రంలో సూచిస్తుందండి. దీనికి మరొక కారణం ఏమిటి అన్నప్పుడు ఏంటంటే రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు ఉండడం అన్నది అనుకూలమైన వాతావరణం కాదు. ఎందుకైతే ఎప్పుడైతే శనీశ్వరుడు ఉంటాడో కొంచెం అనుకూలమైన వాతావరణం ఉండదండి. ఈ శనీశ్వరుడు కూడా ఇప్పుడు ప్రస్తుతం మీకు గోచారంలో ఎక్కడ ఉన్నాడో అక్కడే మీ జన్మజాతకంలో కూడా ఉండడం అన్నది కాస్త అనుకూలం కాదు. మరొక విషయం చూసినప్పుడు మీరు నివసిస్తున్న ఒక ఇంటి పరిస్థితి చూసినప్పుడు ఉత్తరం దక్షిణంగా ఉన్నది అని చెప్పి సూచిస్తున్నది. మీ యొక్క వాకిలి ఉత్తరం దక్షిణంగా ఉన్నదా? అవును, అలానే ఉందండి. సరే, ఎందుకంటే మీరెవరో నాకు తెలియదండి ప్రసన్న కుమార్ గారు, మీ ఇల్లు ఎక్కడ ఉన్నది కూడా నాకు తెలియదు. అయితే ఇక్కడ జాతక చక్రంలో సూచిస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. ప్రతి ఒక్క విషయం జాతక చక్రం తెలియజేస్తుందండి. మరొక విషయం చూసినప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ మీకు రాహుకేతుల స్థానం అన్నది కొంచెం అనుకూలం లేదు సార్. కాబట్టి ఏంటంటే దయచేసి ఒకసారి మీరు మోతీనగర్లో ఉంటారు కాబట్టి ఒకసారి మీరు నేరుగా కలవండి. హలో, దయచేసి లైవ్ ఉన్నప్పుడు మాత్రం ఫోన్ చేయకండి, ఒక 5 నిమిషాలైనా ఫోన్ చేయండి. సార్ చెప్పండి సార్, ప్రసన్న కుమార్ గారు. రెమెడీ చెప్తానండి, ఎందుకంటే కొన్ని లెక్కలు వేసుకునే విధానం ఉన్నది. మరొకటి ఏంటంటే జాతక చక్రంలో ఎన్ని గ్రహాలు ఎక్కడ ఉన్నా కూడా ఏమిటి అన్నప్పుడు ఏంటంటే మాంది గ్రహ దోషం ఉన్నదా, పితృదోషం ఉన్నదా? మాంది అన్నది శనీశ్వరుని యొక్క పుత్రుడు, ఆయన చాలా చాలా బలవంతమైన వాడు. ఈ మాంది గ్రహం ఉంటే మాత్రము చూడండి, ఒక జాతకం అన్నప్పుడు మీ గురించి చెప్పేది మీ జన్మ జాతకమే అయినా కూడా వంశపారంపరంగా వచ్చేదే కదా. మీరు మీ నాన్నగారికి పుట్టారు, మీ నాన్నగారు వాళ్ళ నాన్నగారికి పుట్టారు, ఇలా వంశపారంగా వస్తున్నది. కాబట్టి ఏంటంటే వంశపారంపర దోషం ఏమన్నా ఉన్నదా అని చెప్పి చూడాలంటే కంపల్సరీ మాంది గ్రహాన్ని మనము పట్టుకోవాల్సిందే. మీరు నేరుగా వచ్చినప్పుడు మీ ముందే లెక్కేసేసి ఏమేం కథ ఉన్నది ఏంది మీ ఒక ఇది ఏమిటన్నది నేను క్లియర్గా తెలియజేస్తాను సార్. పోస్ట్ ఆఫీస్ పక్కనే ఉంటుందన్నమాట. మీరు దయచేసి లైవ్ కార్యక్రమం అయిన తర్వాత అపాయింట్మెంట్ తీసుకొని నన్ను నేరుగా కలవండి, చక్కటి మార్గం చూపిస్తాను. చెప్పండి. మీరు ఉత్తరం దక్షిణం తలుపులో ఉండమన్నారు కదా, అలా కాదు. ఇప్పుడు మీరు నివసిస్తున్న ఇంటి యొక్క వాస్తు పరిస్థితి ఉత్తరం దక్షిణంగా ఉన్నది అని చెప్పేసి తెలియజేస్తున్నది. అదే అయితే పక్కన ఏమన్నా నాలా ఏమైనా ఉందా? అమ్మవారి గుడి కానీ లేదా బ్యాంకు కానీ బడి కానీ ఏమైనా ఉన్నదా? ఏం లేవు కదా. సరే, తప్పించుకునే ఒక మార్గము మీరు నేరుగా కలవండి. నేరుగా కలిసినప్పుడు మరికొన్ని విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. మీకు కాళ్ళ భాగమందు లేదా తొడ భాగమందు లేదా XYZ అంటే అర్థం చేసుకోండి, అక్కడ మీకు పుట్టుమచ్చ ఉండే ఒక అవకాశాలను కూడా తెలియజేస్తుంది. ఉన్నదా? సార్, మీరు ఇంత వివరంగా నేను చెప్పాను సార్. మీకు మీ లైఫ్లో ఒక చేంజ్ కావాలన్నప్పుడు ఖచ్చితంగా నన్ను కలవండి. మరొకటి ఏంటంటే మీ మూలంగా నా ప్రేక్షకులందరూ కూడా చెప్తున్నాను, కలవమని చెప్తాను. కలవకపోయినా నాకేం నష్టం లేదు, కలిసినా నాకేం నష్టం లేదు. ఎందుకన్నప్పుడు మీరు ఎందుకంటే ఉన్న మాట చెప్తున్నాము. ఎందుకంటే నేను మరలా ఫోన్ చేయనండి. నా కస్టమర్లు అందరూ ఏమంటారంటే గుప్తా గారు మీ దగ్గర చాలా ఓపిక ఉన్న సార్, ఎవరు చెప్పలేని రహస్యాలన్నీ చెప్తారు, మాకు తెలియని విషయాలన్నీ కూడా చెప్తారు. అయితే ఒకే ఒకటి డ్రాబ్యాక్ ఏమంటే డిఫాల్ట్ మీ దగ్గర ఉన్నది ఏంటంటే మేము ఏదైనా పరిహారం చేసుకోండి అని మీరు చెప్తారు. అయితే మేము ఏదో మర్చిపోయామనుకోండి మీరు ఫోన్ చెయ్యరు అని చెప్పేసి చాలామంది నన్ను దూషి
సూచించుకుంటారండి ఈ ఒక్క విషయంలోనే. అయితే నేనేమంటానంటే నీ కర్మ అనుభవించాలంటే నేను భగవంతుని కాదు, నాకు కావాలంటే ఒక 2 కోట్లు ఇచ్చేసామి లేదా 1 కోటి ఇచ్చేసామి హాయిగా బిస్తరేసి పండుకుంటాను. అయితే నా కర్మ ఏంటంటే ఇలా చెప్పాలి, జాతకాన్ని చదవాలి, మీ మూలంగా నేను దక్షిణం తీసుకోవాలి, జీవనం నడపాలని చెప్పేసి నా తలరాత రాసి ఉన్నది కాబట్టి మీకు నేను చెప్తున్నాను సార్. ఒకసారి పర్సనల్ కలవండి, సరేనా? తప్పకుండా వస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దయచేసి లైవ్ కార్యక్రమం ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయకండి, ఎందుకన్నప్పుడు ఇబ్బంది అవుతుంది అందరికీ. సార్ ఒక్క 5 మినిట్స్ నాకు చేయండి సార్. మీరు నేరుగా లైవ్లో మాట్లాడాలంటే మాత్రము నేరుగా మీరు మన స్క్రీన్ వెనక నంబర్లు ఉంటాయి చూడండి, టీవీ నంబర్లు, అది మాట్లాడండి సార్. ఇక ఈరోజు ఇక మనము చెప్పుకుంటూ పోతే ఇక మనకు తెల్లారదు కాబట్టి ఏంటంటే చక్కగా మీ జాతక చక్రాన్ని పరిశీలన చేసుకోండి. అపాయింట్మెంట్ కోరేవారు మాత్రం లైవ్ కార్యక్రమం అయిన తర్వాత అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవండి, చక్కటి మార్గం చూపిస్తాను. ఇక రాబోయే ఎపిసోడ్లో చాలా మార్పులు చేర్పులు ఉంటాయి కాబట్టి చక్కగా మీరు చూడండి. 8 గంటలకు మీకు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. ఒక 2-3 నిమిషాలు వెనక ముందు, ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది మీకు తెలుసు కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా మీకు కావాల్సిన విషయాలన్నీ తెలియజేస్తాను. మీ ఇంటిలో మహాలక్ష్మి తల్లి ఎన్నడూ ఉండేటట్టు నేను చూపిస్తాను. మీకు కావాల్సిన పరిహారాలు నా దగ్గర కోకొల్లలు, అలాగే తాంత్రిక పద్ధతుల్ని నేను మీకు తెలియజేస్తాను. 10 రూపాయల కథమైపోవాలి అటువంటి తాంత్రిక పద్ధతులు మీకు నేను తెలియజేస్తాను. చివరిగా ఒకరు లైన్లో ఉన్నారు, ఆయన జాతకం చూసుకొని ఈ కార్యక్రమం ముగిద్దాము. నమస్కారం అండి. హలో 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 సరే చెప్పండి, త్వరగా చెప్పండి సార్. ఏం పేరు? పేరేం పేరండి? హలో అమ్మా, ఎవరి గురించి? సార్ మా డేట్ ఆఫ్ బర్త్ 24/11/1888. అమ్మా నీ పేరు చెప్తాలి, నీ పేరు చెప్తాలి. మా ఆయన పేరు రాజు అండి. చెప్పండి. రాజు డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. ఆయనది ఏంటండి? డేట్ ఆఫ్ బర్త్ ఆయన డేట్ అయితే తెలీదు, నా డేట్ ఆఫ్ బర్త్ ఉంది. నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే నీ గురించి తెలుసుకో తల్లి, నీకు చెప్పు. నాది 24/11/88 అండి, November 24/88. టైం చెప్పమ్మా, పుట్టిన టైము. పుట్టిన టైం తెలీదండి. సరే, ఏ ఊళ్ళో పుట్టావు? నవంబర్. సరే అమ్మా, సరే చెప్తాను. ఇక్కడ ఏమిటంటే సరే ఏ మా ఆయనకి ఫ్లవర్ డెకరేషన్ బిజినెస్ అండి. అమ్మా మరి అది సరిగా నడుస్తుంది. ఇప్పుడు సరిగా నడుస్తలేదు, ఆటంకములు, ఇబ్బందులు, ఒక్కొక్కసారి చిరాకులు పడుతున్నాడు, కసుబుస్సు నా మీద కూడా పోట్లాటలు చేస్తున్నాడు, ఆర్థిక పరంగా అనుకూలత లేదు అని చెప్పేసి తెలియజేస్తుందమ్మా. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు కూడా శుక్ర భగవానుడు ఉన్నాడు కాబట్టి ఈ శుక్రుడు అన్నవాడు కళాత్మకారకుడు. ఎందుకంటే ఫ్లవరు ఇవన్నీ ఇంటీరియర్ డెకరేషన్ ఇవన్నీ కూడా చేసేవాడు. ఇది చేస్తున్న పని అనుకూలమైన వాతావరణం ఉన్నది. అయితే ప్రస్తుతం మాత్రము అనుకూలమైన వాతావరణం లేతాలి. దీనికి కారణం ఏమిటంటే రాహుకేతువులు మరియు శనీశ్వర భగవానుడు. ఈ 3 గ్రహాలకు కొంచెం పూజలు చేసుకోండి. మీరు ఒక్కసారి నేరుగా వస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది కాబట్టి టైం అన్నది మిమ్మల్ని చూసుకొని నేను టైం అన్నది ఫిక్స్ చేసి ఇస్తాను తల్లి. అది నీకు ఎప్పటికీ పనికొస్తుందమ్మా. ఇది కాకుండా నీ వారికి కూడా పనికొస్తుంది. మీరు ఒక్కసారి ప్రయత్నం చేసి నేరుగా కలుస్తానికి ఒక్కసారి నన్ను కలవండి, సరేనమ్మా? మీ అడ్రస్ అండి? మోతీనగర్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉంటుంది తల్లి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అది చెప్పండి. మేము ఇక్కడ మల్కాజ్గిరి వినాయక్ నగర్ నుంచి అండి. సరే అమ్మా, మీకు అక్కడ మోతీనగర్ దగ్గర ఉంటుందమ్మా, దోమలు కూడా చాలా దూరం ఉంటుంది కాబట్టి మీరు మోతీనగర్ ఆఫీస్కి వచ్చేయండి అమ్మా, సరేనా? ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి. గుప్తా సార్ కూర్చుంటాడు కదా ఎప్పుడు అంటే 24 గంటలు దుకాణం తెరిచిపెట్టుకొని కూర్చాను. 29 సంవత్సరాల అనుభవం కాబట్టి నేను చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఈవెందో సీఎం లెవెల్లో కూడా మేము తిరుగుతూ ఉంటాం. కాబట్టి ఏంటంటే దయచేసి మీరు వచ్చే ముందు అపాయింట్మెంట్ తీసుకొని, ప్రతి ఒక్క అపాయింట్మెంట్ కోరేవారు మీరు బయలుదేరే ముందు స్వామి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నాము బయలుదేరుతున్నామని చెప్పేసి ఫోన్ చేసి రావాలి తల్లి, సరేనా? మరి అపాయింట్మెంట్ కోసం నంబర్ నాకు ఫోన్ చేయమ్మా. నంబర్ అక్కడ ఉన్నది చూడమ్మా, ఒకటి రాసుకో తల్లి. 98482 17 464 234. లే 4 అదే లాస్ట్ 4 అండి. అవునమ్మా, 464 లాస్ట్. నీకు ల్యాప్టాప్ కనిపిస్తుందమ్మా స్క్రీన్ లో? సరే అండి. ల్యాప్టాప్ లో కూడా నంబర్ ఉన్నది చూడమ్మా, సరే దాన్ని చూసుకొని కరెక్షన్ చేసుకోవాలి. టైమింగ్ అండి? టైమింగ్ మీరు ఫోన్ చేయండి, నేను టైం ఇస్తా, సరేనా? ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇక మరొక ఎపిసోడ్లో కలుసుకుంటాము. అంతవరకు మీతో సెలవు కోరేది
మీ సహజ జ్యోతిష్కుడు సైంటిఫిక్ అస్ట్రాలజర్ జేఆర్ రమేష్ గుప్తా. సర్వే జన సుఖినో భవంతు. రమేష్ గుప్తా వారి జన్మ జాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య,